చెప్పురా తనిది. అదేమైతే నీకేంట్రా? అదేమన్నా నీ చెల్లెలా? ఎవరా మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఫైట్ జరుగుతుంది, చూస్తావా? ఎవరు రానిచ్చారో వీళ్ళు లోపలికి? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకా? ఈ ఏరియా సిఐ దాస్ తెలుసా? నెంబర్ ఇవ్వమంటావా? చెప్పరా, తను ఎక్కడ తెచ్చావా? చెప్పండి రా. తను ఎక్కడ ఉందో చెప్పరా. చెప్పరా నా కొడుక. చెప్పు. చెప్పు. తలుపు తీసిందా? సైదులు ఉన్నావా? డోర్ తీ. తలుపు తీ సత్య. సత్య, తలుపు తీ. నువ్వు తీయకపోతే తలుపు విరగొట్టేస్తే చెప్తున్నా. భయపడకు, నీకేం కాదు ఇంకా. రీఛార్జ్ చేయండి. అన్న 99 రీఛార్జ్ కొంచెం అర్జెంట్ అన్న. ముందడు చేసింది నెంబర్ చెప్పమ్మా. 9247 0033. ఎప్పుడైనా ఆటో కావాలంటే ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది.
వాడి ఫోన్ నాకు దొరికినప్పుడు ఓ కాల్ వచ్చింది. హలో మురళి, సత్య ఊర్లో దిగిందా లేదా? ఇప్పుడు నీతోనే ఉందా? చూడటానికి ఎలా ఉంది? బాగా కిడతయ్యా మనకి. ఆ భోగపురం సేటుగాడు ఆగలేకపోతున్నాడు. నిన్నే ఆవు అనవే మురళి, చెప్పింది వినిపిస్తుందా లేదా? అప్పుడే వాడి ప్లాన్ ఏంటో అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. ఏమంటోంది? ఓకేనా? ఏది ఓసారి ఫోన్ తనకివ్వు. మాట్లాడు. హలో. హలో, హాయ్. నా పేరు వసుంధర. నీ పేరేంటి? ఓ అమ్మాయిగా ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడుండి ధైర్యం చెప్పడం ఈజీగానే ఉంటుంది, కానీ నీ ప్లేస్లో ఉంటే తెలుస్తుందా బాధ ఏంటో. ఇదంతా ఒక యాక్సిడెంట్ అనుకో. ఏంటి, ఏం మాట్లాడావు? సరే, ఓసారి ఆర్కి ఫోన్ ఇవ్వు. చెప్పు. చెప్పండి సార్, ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? తనకేమవుతుందా అని చాలా టెన్షన్ పడ్డారుగా. అసలు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే చూడలేవే, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్కి. జాబ్ రాకపోతే నా మొహం కూడా చూపించొద్దన్నా? రే వసు, కాఫీరా? జాబ్ దే ఉందిలే, వచ్చినప్పుడు వస్తుంది. ముందు నువ్వు వచ్చి వెంటనే చూడాలనిపిస్తోంది. ఏమైనా తింటావా? మొహమాట పడకు, ఏంటో చెప్పు. నన్ను ఒకసారి బీచ్కి తీసుకెళ్తారా? సరే బ్రదర్, బీచ్. చాలా నమ్మావు కదా వాడిని. ప్రేమను మర్చిపోగలం, కానీ ప్రేమించిన వాళ్ళు చేసిన మోసాన్ని మర్చిపోలేం. చిన్న పిల్లవి, నీకు తెలీదు, కానీ అసలు ప్రపంచం ఇలాగే ఉంటుంది, ముసుగేసుకుని. రోజు చూసే వాళ్ళని నమ్మలేం, ఇక మొహం కూడా తెలియకపోతే చాలా కష్టం. జీవితంలోకి కొత్త మనుషులు, కష్టాలు వస్తూ పోతూనే ఉంటాయి. అదిగో ఆ సముద్రంలోని అలల్లా. తడబడితే మనల్ని వాటితో తీసుకెళ్ళిపోతాయి. గట్టిగా నిలబడితే అవి అలా వెచ్చల్లిపోతాయి. బస్ టైం అవుతుంది, వెళ్దామా? ప్రతి పరిచయం ప్రమాదాన్ని మోసుకొస్తుందని కాదు, ప్రతి స్నేహం మోసంతోనే ముగుస్తుందని లేదు. కానీ ప్రతి 2 రోజులకి సత్య లాంటి ఓ అమ్మాయి పేపర్లో న్యూస్ అవుతోంది. మన చేతిలోని ఫోన్లు ఇంకా స్మార్ట్ అవుతున్నప్పుడు మనం ఇంకెంత స్మార్ట్గా ఉండాలో చెప్పండి. ఫేస్బుక్ మొబైల్ నంబర్ ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేసిన గ్యాంగ్ పట్టుబడింది. మంచితనం ముసుగులో అమ్మాయిల్ని వల్లో వేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అపరిచితుల నుంచి ఎలాంటి కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా జాగ్రత్తగా ఉండాలని, తెలియని వాళ్ళతో స్నేహాలు మంచిది కాదని పోలీసులు యువతులకు చెబుతున్నారు. కెమెరామెన్ రాజేష్ తో దీప్తి, TV5. చిన్ని గారు, స్టాక్ వచ్చాక శారీ డిజైన్ ప్యాటర్న్లు వాట్సాప్ చేయండి. అలాగే. సత్య,
ఇంట్లో అందరినీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. చెప్తాను సరైన టైం వచ్చినప్పుడు. ఇక్కడే ఉంటాం కదా అందరం. సరే.